ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. మనకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. Watch therefore, for ye know neither the day nor the hour wherein the Son of Man come. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనెను తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనడానికి రండి అని ఒక కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యమని బుద్ధిగల వారిని అడిగినప్పుడు, అందుకు బుద్ధిగల కన్యకలు, మీకును మాకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత మిగిలిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు, మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని రాకడ ఏ దినమున వచ్చునో, ఏ గడియ వచ్చునో ఎవరికి తెలియదు. సిద్ధపాటు లేని జీవితాలు కనుక మనము కలిగి ఉంటే, బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా విడువబడ్డారో అదే స్థితిలో మనము కూడా విడువబడతాము. ఏ విధంగా బుద్ధి గలవారు పెండ్లి కుమారునితో కలిసి పెండ్లి విందుకు తీసుకొని పోబడ్డారో, బుద్ధి గలవారమై మనము కూడా ఉండిన పరలోక రాజ్యంలో మనము కూడా చేరి ఆ 7 ఏండ్ల విందులో మనము కూడా చేరుతాము. కనుక మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండి ఆయన రాకడకై ఎదురు చూచెడి వారిగా ఉందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని సిద్ధపాటు కలిగిండి మీరు అక్కడికి ఎదురు చూచెడు వారిగా, నిరీక్షణ కలిగి నైనా వారి హృదయాలను నీ కొరకే సమర్పించుకునే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి దేవా. బుద్ధి గల కన్యకల వలె నాయన సిద్ధపాటు కలిగి మా హృదయాలను మీ తట్టు తిప్పి ఆయన 7 ఏండ్ల విందులో మేము కూడా పాల్గొనే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరే ఆశీర్వదించండి, దీవించండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్రతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చండి, వారి అక్రతలను తీర్చండి. వారికి ఉన్న లోటుపాటులను, సమస్యలను, కష్టాలను, శ్రమలను నాయన వారిని ఇబ్బందులను, వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి వారిని విడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.